కృష్ణా జిల్లా కూచిపూడి గ్రామంలో ఘనంగా ప్రపంచ కూచిపూడి దినోత్సవం నిర్వహించారు. వరల్డ్ కూచిపూడి డే సందర్భంగా అవార్డులను అందజేశారు. 3 జీవిత సాఫల్య పురస్కారాలు, 1 సేవా పురస్కారాలు ప్రకటించారు. జగిత్యాల జిల్లా ధర్మపురిలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటుపై కాంగ్రెస్ నేతలు హర్షం వ్యక్తం చేశారు. పట్టణంలోని నంది చౌక్ వద్ద టపాసులు కాల్చి వేడుకలు నిర్వహించారు. అంతకుముందు మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ను కలిసి శాలువాతో సత్కరించి ధన్యవాదాలు తెలిపారు. ధర్మపురికి డిగ్రీ కళాశాల మంజూరు కావడంతో విద్యార్థులకు సుదూర ప్రాంతాలకు వెళ్లే ఇబ్బందులు తప్పవన్నారు. ములుగు జిల్లాలో అక్రమంగా తరలిస్తున్న టేకు కలపను ఏటూరు నాగరం అటవీ శాఖ అధికారులు పట్టుకున్నారు. చిన్నపోయినపల్లి గ్రామం వద్ద టేకు దుంగలతో వెళ్తున్న బొలెరో వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. పట్టుకున్న కలప విలువ సుమారు 5 లక్షల రూపాయలు ఉంటుంది. ఇక రేంజ్ అధికారి భాస్కర్ తెలిపారు. అక్రమ కలప రవాణాకు పాల్పడితే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. తన కొడుకును హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించారని గణేష్ నగర్ కు చెందిన జ్యోతి అన్నారు. తన కొడుకును హతమార్చిన నిందితులను కఠినంగా శిక్షించారని పోలీసులను ఆశ్రయించింది. నిఖిల్ ను అతని స్నేహితుడే హత్య చేశాడని ఆరోపించారు. తమ కుటుంబానికి న్యాయం చేయాలని జ్యోతి కోరారు. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ లో దీపావళి సందర్భంగా పూల దుకాణాలు, క్రాకర్స్ దుకాణాలు ఏర్పాటు చేశారు వ్యాపారులు. పూలు, క్రాకర్స్ కొనుగోలు కోసం చుట్టుపక్కల గ్రామాల నుండి ప్రజలు వస్తున్నారు. గతేడాది కంటే ఈ ఏడాది ధరలు ఎక్కువగా ఉన్నాయన్నారు వ్యాపారులు. ఏపీ ఉద్యోగులకు ఒక డిఏ ప్రకటనపై ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు. ఉద్యోగులకు పెండింగ్ లో ఉన్న బిల్లులను త్వరలోనే పూర్తి చేస్తామని ప్రకటించారు. పారా అథ్లెట్ మిట్టపల్లి అర్చనకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అండగా నిలిచారు. శ్రీలంక ఛాంపియన్షిప్ నకు వెళ్లేందుకు పూర్తిగా ఆర్థిక సాయం అందిస్తానని హామీ ఇచ్చారు. అంతేకాకుండా ఛాంపియన్షిప్ కు సిద్ధమయ్యేందుకు అవసరమైన క్రీడా పరికరాలు, శిక్షణా సామగ్రిని కూడా ఆమెకు అందజేశారు. తెలంగాణ రాష్ట్ర కురుమ సంఘం అధ్యక్షుడిగా బీఆర్ఎస్ సీనియర్ నేత క్యామ మల్లేష్ ఎన్నికయ్యారు. రాష్ట్ర కురుమ సంఘం అధ్యక్షుడిగా ఎన్నికైనట్లు ఎమ్మెల్యే బీర ఐలయ్య, మాజీ ఎమ్మెల్సీ ఎగ్గి మల్లేశం ప్రకటించారు. సంగారెడ్డి జిల్లాలో గంజాయి పట్టుబడింది. ముత్తంగి ఓఆర్ఆర్ ఎగ్జిట్ 3 వద్ద 26.4 కేజీల ఎండు గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు అరెస్టు చేసి గంజాయి తరలిస్తున్న ఆటోను సీజ్ చేశారు. హైదరాబాద్ లో ఆటో డ్రైవర్ వీరంగం సృష్టించాడు. చంద్రాయనగుట్టలో డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరికిన డ్రైవర్ తాగిన మత్తులో ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించాడు. ఆటోకు తల బాదుకున్నాడు. అంబర్పేట్ ప్రాంతంలో బైకు దొంగను పోలీసులు అరెస్టు చేశారు. రామంతపూర్ కు చెందిన దుర్గేష్ ఫుట్పాత్ పై నివసిస్తూ యాక్టివా వాహనాల చోరీకి పాల్పడ్డాడు. నిందితుడి నుంచి పోలీసులు 6 యాక్టివా వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. దుర్గేష్ ను అదుపులోకి తీసుకుని జ్యుడిషియల్ రిమాండ్ కు తరలించారు. సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు దీపావళి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. 2 ఏళ్ల ప్రజా పాలనలో ప్రజల జీవితాల్లో చీకట్లు తొలగిపోయాయని అన్నారు. అన్ని వర్గాల ప్రజల కోసం అభివృద్ధి లక్ష్యంగా ప్రజల జీవితాల్లో ప్రజా ప్రభుత్వం కొత్త వెలుగులు తీసుకొచ్చిందని పేర్కొన్నారు. విజయవాడలో మాకినేని బసవ పున్నయ్య భవన్ ప్రభుత్వ మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణపై వ్యతిరేకంగా సదస్సు నిర్వహించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు డాక్టర్ నరెడ్డి తులసిరెడ్డి, వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి తదితరులు పాల్గొన్నారు. మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణను ఎట్టి పరిస్థితుల్లో జరగనివ్వమన్నారు. శృంగేరి పీఠాధిపతి శ్రీ 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 విధుశేఖర భారతీ స్వామివారు వేములవాడకు చేరుకున్నారు. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ స్వామివారిని సాదరంగా ఆహ్వానించారు. రాబోయే తరాలను ప్రభావితం చేయగలిగే శక్తి ఒక్క ఉపాధ్యాయులకే ఉందని ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అన్నారు. తెనాలిలో మెగా డిఎస్సీ ద్వారా ఉద్యోగాలు పొందిన అభ్యర్థులకు అభినందన సత్కార సభకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఉద్యోగం బాధ్యతతో నిర్వర్తించి విద్యావంతమైన సమాజం కోసం కృషి చేయాలని సూచించారు.
విశాఖ ఆర్కే బీచ్ లో ప్రమాదం తప్పింది. ఇద్దరు యువకులు కెరటాల తాకిడికి సముద్రంలోకి కొట్టుకుపోయారు. ఇక వెంటనే స్పందించిన లైఫ్ గార్డ్స్ ఇద్దరిని ప్రాణాలతో రక్షించారు. పోలీసులు యువకులకు కౌన్సిలింగ్ ఇచ్చి పంపించారు. కొమురం భీం జిల్లా బాలాజీనగర్లో చోరీ కేసును పోలీసులు ఛేదించారు. నిందితులను అరెస్టు చేసి బంగారం, వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. నిందితులు మహారాష్ట్రకు చెందిన గౌతమ్ బిస్వాస్, సమీర్ మండల్ గా గుర్తించారు. తెలంగాణ ప్రజలకు మాజీ సీఎం కేసీఆర్ దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. ప్రజల జీవితాల్లో ప్రగతి వెలుగులు నిండాలని ఆకాంక్షించారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలన రాష్ట్రంలో ప్రగతి వెలుగులు పంపించిందని కేసీఆర్ అన్నారు.